హోంగార్డుల రేషన్ కార్డులపై కాంగ్రెస్ సర్కార్ కన్నుపడిందా? వాటిని ఎత్తివేసేందుకు ప్రభుత్వం కుయుక్తులు పన్నుతుందా? ఇందిరమ్మ ఇండ్ల వెరిఫికేషన్ పేరుతో ఆ కార్యక్రమాన్ని ఇప్పటికే మొదలుపెట్టిందా అంటే అవుననే అంటున్నారు హోంగార్డులు. గత ప్రభుత్వాలు తమ పరిస్థితిని అర్థం చేసుకుని దయతో ఇచ్చిన రేషన్ కార్డులను కాంగ్రెస్ ప్రభుత్వం తొలగిస్తే ఎన్నో ఇబ్బందులు పడాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కారుణ్య నియామకాలు చేపట్టి ఇతర ఆరోగ్య వసతులు కల్పించి హోంగార్డులను ఆదుకుంటామని ఎన్నికల వేళ చెప్పిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ఏడాది తిరగకుండానే కారుణ్య నియామకాలు చేపట్టేది లేదంటూ రహస్యంగా ఉత్తర్వులు ఇవ్వటం, 21 రోజులు విధులకు గైర్హాజరైతే సస్పెండ్ చేయటాన్ని మరువక ముందే మరో పిడుగు నెత్తిమీద వేస్తున్నారని హోంగార్డులు వాపోతున్నారు. ప్రజాపాలనలో ఇందిరమ్మ ఇండ్ల కోసం ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చని ప్రభుత్వం చెప్పడంతో ఆర్థిక పరిస్థితి బాగాలేని వేలాది మంది హోంగార్డులు దరఖాస్తు చేసుకున్నారు. ఆ దరఖాస్తులను ప్రత్యేకంగా వెరిఫికేషన్ చేసేందుకు ఇటీవల ప్రభుత్వం ఓ సర్క్యులర్ను జారీ చేసింది. కొత్తగా రిక్రూట్ అయిన కానిస్టేబుల్ హోంగార్డుల ఇందిరమ్మ ఇండ్ల దరఖాస్తులను ఆధార్తో వెరిఫై చేసి డేటాబేస్లో భద్రపరిచేందుకు ఈ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. జిల్లా, మున్సిపాలిటీ, గ్రామం, వార్డ్ పేరు, ఆధార్, కులం, మొబైల్ నెంబర్ ఫార్మెట్తో వివరాలు పంపాలని కోరారు. దీంతో డీజీపీ కార్యాలయం అన్ని జిల్లాల యూనిట్ ఆఫీసర్లకు ఆ సర్క్యులర్ను పంపింది. దీనిపై హోంగార్డులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇదే అదనుగా హోంగార్డుల రేషన్ కార్డు వివరాలు సేకరించి వాటిని ఎత్తివేసే కుట్ర చేస్తారేమోనని ఆందోళనలో హోంగార్డులున్నారు. రేషన్ కార్డులు యథాతథంగా ఉంచుతామని ప్రభుత్వం హామీ ఇవ్వాలని హోంగార్డులు కోరుకుంటున్నారు. ఇచ్చిన మాట ప్రకారం హోంగార్డులకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలని వేడుకుంటున్నారు.